అక్క ప్రతి సంవత్సరం పండక్కి నీకోసం ఎంత హడావుడి చేసేది. ఈసారి ఒక్క జత కూడా తేలేదు. సౌందర్య గురించి ఆలోచిస్తూ నిన్ను మొత్తం మర్చిపోయింది క్రిష్. పిచ్చిగా మాట్లాడక బావని. నా కోసం డాడ్ అమెరికా నుంచి చాలా తీసుకొచ్చారు. అందుకే గ్రానీతో నాకు తేవద్దని చెప్పాను. నువ్వు చెప్పావా? నీకు సరే క్రిష్, చైత్ర కోసం అందరితో కలిపి ఒక్క చీర తెచ్చింది. దానికోసం చూడు, షాప్ మొత్తం ఇంట్లో పెట్టింది. చైత్ర చీరలు కట్టుకోదు కదా బావని. అంతగా కావాలంటే తన కోసం కూడా తెప్పించు. ఇందులో ఏముంది? వీడు మనవైపున్నాడా అక్క వైపున్నాడా ఏమీ అర్థం కావట్లేదు. బావ గురించి తర్వాత బాధపడుతూ గాని ముందు ఆ సౌందర్య గురించి ఆలోచించు. రేపట్నుంచి అది మనతో సమానంగా తయారవుతుందేమో అనే థాటే నన్ను నిలవనివ్వకుండా చేస్తుంది. ఇల్లలకగానే పండగ అయిపోదే మనవరాలా. అక్క ఎన్ని తెచ్చి దానికిచ్చినా వాటిని ముట్టుకొనివ్వకుండా నేను చేస్తానుగా. ఏం చేస్తావు భవాని? అభిమానించే అఖిలక్క చేత సౌందర్యని అసహ్యించుకునేలా చేస్తాను. చూడబోతూ తొందరపడతావెందుకు? పద, చాలా పనులున్నాయి. చూడు సౌందర్య, చీర ఎంత బాగుందో. పైన కనిపించే చీర అందం చూస్తున్నారు కానీ నా మనసు పడే వేదనని అర్థం చేసుకోలేకపోతున్నారు. సౌందర్య, చెప్పయ్యా. ఏం ఆలోచిస్తున్నావే? అమ్మగారు చెప్పింది అర్థమైంది కదా. రేపు ఈ చీర కట్టుకుని పూజకెళ్ళాలి. సౌందర్య, నీకు చివరిసారిగా చెప్తున్నా, అయ్య మాట విని రేపు పూజకు బుద్ధిగా ఈ చీర కట్టుకుని అమ్మగారి కోరికకి తగ్గట్టు మీ అత్తలా ఉండాలి. బిడ్డ, కట్టుబాట్లోనే మా అక్కలా ఉండటం కాదు, ఈ ఇల్లు మెచ్చిన మా అక్క మంచితనాన్ని నువ్వు మరిపించేలా ఉండాలి. అత్తలా అన్నింటిలోనూ ఉండాలని ఆశపడతావు. తనలా నా ప్రేమని గెలిపించుకుంటానంటే ఎందుకయ్యా అభ్యంతర పెడతావు? సౌందర్య, అయ్యే చెప్తుంది చెవులకు వినబడతలేదా? నీ పిచ్చి చేష్టలతో రేపు మా పరువు తీయకుండా అయ్యే చెప్పినట్టు విని మీ అత్తలా అనుకోతో ఉండి నీకోసం ఇంత చేస్తున్న అమ్మగారిని సంతోషపెట్టమ్మా. ఓహో, ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడే ఉందా ఏంటిగని? అవుట్ హౌస్ ఖాళీ చేసేసారా? ఓ, ఏంటి సౌందర్య, చీరలు నగలు నచ్చాయా? ఇంకా వీళ్ళు షాక్ నుంచి తేరుకోలేదనుకుంటా భవాని. నిజమే మనవరాలా, వీళ్ల జీవితంలో ఏ బట్టల కొట్టులోనూ ఇన్ని రకాల చీరలు ఒక్కసారిగా చూసుండరు. నక్క తోకని తొక్కి ఇంటికొచ్చినట్టున్నావే సౌందర్య. డబ్బు మీద కక్కుర్తితో మీలా అడ్డదారులు మాత్రం తొక్కను. నా దారి రహదారి, నాకు ఏ దారులు తొక్కాల్సిన అవసరం లేదు. నీలా ఎదుటివారి దానాల మీద ఆధారపడి బతకాల్సినంత గతిలేంది కాదు చైత్ర. మీరు ముష్టెత్తుకోకుండానే అక్క దానాలు చేస్తుంది కదే, అందుకే నీకు నోర్లేస్తోంది. నేను ఇంట్లో పుట్టిన ఆత్మాభిమానంతో పెరిగిన ఆడపిల్లను. మీలా ఓ చీర కోసం వెంపర్లాడే చీప్ మెంటాలిటీ నాకు లేదు. సౌందర్య, నువ్వాగని. మనుషులన్న విషయం మర్చిపోయి మనసుల్ని గాయపరుస్తుంటే మౌనంగా భరించడాన్ని మంచితనమనరు. చేత కాని తనమవుతుందయ్యా. అది కాదు బిడ్డ. లేదయ్యా, నరం లేని నాలుకతో నానా మాటలు మాట్లాడే వీళ్ళ నాలుకలు చీరి వీళ్ళ చేతిలోనే పెట్టాలి. అంతేకాని వాళ్ల పాపం వాళ్లే అనుభవిస్తారని వదిలేసేంత మంచితనం మనకక్కర్లేదయ్యా. చెంప దెబ్బ కొడుతున్న వీళ్లకు చెప్పుతో కొడితే కాని బుద్ధి రాదు కాని. ఏయ్,
అయ్యో చైత్ర, సరస్వతిని అనవసరంగా మంచినీళ్లకు పంపాను. ఏమైంది భవానీ? ఇది కార్చే కన్నీటితో ఇక్కడో సరస్సు తయారవుతుంది. ఏంటే సౌందర్య, ఏం జరుగుతుందో అర్థం అవడం లేదా? అవ్వదే. నువ్వు కొట్టిన చెంపదెబ్బకి బదులుగా నీ బతుకు మీదే కొట్టబోతున్నాను. అందుకే శాంపిల్గా ఇందాక చెంపదెబ్బ. ఏయ్! దెబ్బతిన్న చిరుత ఎంత కసిగా ఉంటుందో తెలుసా? అది కొట్టే దెబ్బ నుండి తేరుకోవాలంటే మీకు జన్మ సరిపోదు. ఎందుకు సౌందర్యతో పెట్టుకున్నామా అని మీరు చచ్చే వరకు ఏడ్చే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు ఈ సౌందర్య అంటే ఏంటో మీకు తెలుస్తుంది. చీప్ ట్రిక్స్ ప్లే చేసి చిన్న చిన్న విషయాల్లో గెలిచామని మురిసిపోకండి. చివరికి అఖిలాండేశ్వరి అమ్మ చేత మిమ్మల్ని బయటికి గెంటించి ఈ ఇంటిపైన నా విజయ పతాకాన్ని ఎగరేస్తాను. ఏయ్, ఎప్పుడో జరుగుతుందని కలలు కనడం మాని ముందు రేపేం జరగబోతుందో దాని గురించి ఆలోచించవే. నువ్వు చెప్పింది చెయ్యాలని ఇంతకు ముందు కూడా చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. ఎవరో ప్రయత్నించింది వేరు, ఈ సౌందర్య చేసేది వేరు. ఆ వేర్లు పక్కన పెట్టి ప్రాణం కోసం పెళ్లి చేసుకుంటావా, ప్రేమ కోసం అమ్మా నాన్నల్ని చంపుకుంటావో అది ఆలోచించు ముందు. ఏంటి భవానీ? ఏదో అమ్మా నాన్నలను చంపుకుంటావా అంటున్నావు, ఏమైంది? బావగారు మీరు... అమ్మా సౌందర్య, ఏం జరిగింది? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బావగారు, రేపు అక్క ఏదో పూజుందని చెప్పింది కదా, ఆ పూజకి అక్కిచ్చిన చీర కట్టుకో, లేకపోతే అక్క బాధపడుతుంది అని చెప్తున్నాను. భవానీ, నేను విన్నది అది కాదు. అదేం కాదు బావగారు, తని పెళ్లికి ఒప్పుకొని మీ అమ్మా నాన్నల ప్రాణాలు నిలబెట్టు, నీ ప్రేమ కోసం వాళ్ళని బాధ పెట్టుకో అని చెప్తున్నాను బావగారు. అసలు నీకు తెలివి ఉందా భవానీ? అమ్మాయితో మాట్లాడేది అలాగేనా? సౌందర్య, ఏమైందమ్మా? అదేం లేదయ్య గారు, అదేదో పెంకితనంతో. నువ్వు కూడా విషయం దాస్తున్నావా? ఏం జరగకపోతే వీళ్ళు తన అమ్మా నాన్నలు చనిపోతారని ఎందుకు బెదిరిస్తున్నారు? తనని మీరేదో చేసుకుంటారని భయపెట్టి తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా? అయ్యో, అలాంటిదేం లేదయ్య గారు. ఏ కన్న వాళ్ళైనా బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ తన బ్రతుకు నాశనం కావాలని కోరుకోరు కదయ్యా. నువ్వు చెప్పేది నిజమే, కానీ సౌందర్య కన్నీళ్లు చూస్తుంటే నాకిక్కడ ఏదో తేడా జరుగుతోంది అనిపిస్తోంది. అలా ఏం లేదయ్యా. అమ్మా సౌందర్య, మేమంతా నీకు తోడుగా ఉంటామమ్మా. నీ కళ్ళల్లో ఆనందమే కానీ కన్నీళ్ళు ఉండకూడదమ్మా. మేం కోరుకునేది నీ సంతోషమే. భవానీ, నీకు చేతనైతే తన కన్నీళ్లు తుడు, కానీ భయపెట్టి బాధను పెంచుకో. అయ్యో బావగారు, అభిని చేసుకోమంటే వాళ్ళకి బాధ, అభిని కాదని కృష్ణి పెళ్లి చేసుకుంటే సౌందర్యకి బాధ. నన్నేం చేయమంటారు? అమ్మా సౌందర్య, నీకండగా మేమున్నాం. మేముండగా నీకు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎప్పటికీ రాదమ్మా. అమ్మా,
మంచినీళ్ళు అడిగారు. ఇప్పుడు వాటి అవసరం నీ కూతురుకుంది. తనకివ్వు. రేపేడవటానికి ఒంట్లో నీళ్లు లేకుండా పోతాయి. చైత్ర, పద. పిన్ని, ఎలాంటి పీడకలు రాకుండా తప్పుడు మార్గాలు కనబడకుండా ఉండాలని మంచి మనసుతో హారతి తీసుకో. హారతి ఇవ్వక్క, అందరికి ఇచ్చొస్తాను. ఏంటి పిన్ని, గుడిలో హారతి ఇచ్చేటప్పుడు పళ్ళెంలో దక్షిణ పడినట్టు ఇక్కడ కూడా పడుతుందనుకుంటున్నావా ఏంటి? చిన్నబాబు, చిన్నబాబు, సిద్ధాంతి గారికి కారు పంపించావా? పంపించాను మామ్. సిద్ధాంతి గారా? సిద్ధాంతి గారు ఎందుకక్కా? అదేంటి పిన్ని అలా అంటావు? నీకు బాబాయ్కి షష్ఠి పూర్తి చేద్దాం అనుకుంటున్నావు, నీకు తెలీదా? ఏ ఊరుకో చిన్నబాబు. వేళాకొళానికి కూడా వాడని పదాన్ని వాడుతున్నావు. ఇక అదొక్కడే తక్కువ నా మొహానికి. గని, హారతి తీసుకో. అమ్మగారు, ఇదిగోండి మీరు అడిగిన సౌందర్య జాతకం. క్రిష్ బాబు సౌందర్య నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తున్నందుకు చాలా సంతోషం అమ్మా. గని, నిన్నడిగింది వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టించడానికి కాదు. అమ్మగారు. అవును గని, ఒకప్పుడు ఈ ఘట్టమనేని కుటుంబం అంతా ఒకే మాటపై నడుచుకునేవాళ్లు. చిన్నప్పటి నుంచి చూసినవాణ్ణి. ఆ విషయం నాకు తెలియదా అమ్మగారు? ఇప్పుడు మాత్రం మీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరున్నారు అమ్మగారు? ఎదురు చెప్తారు అని కాదు నా బాధ. ఎవరి మనసు నొప్పించకుండా జరగాల్సిన కార్యాన్ని సజావుగా సాగించాలన్నదే నా కోరిక. ఈ జనాల్ని నడిపించే ఆ జగదీశుడు అప్పుడప్పుడు మాటల్ని బోల్తా కొట్టిస్తుంటాడు. ఏంటమ్మా మీరనేది? అవును గని, అభిని ఇంటికి తీసుకురావడానికి నేను చేసే ఈ ప్రయత్నానికి నీ సహాయం కూడా అవసరం ఉంది. చేస్తావు కదూ? ఈ కుటుంబం పచ్చగా ఉండటానికి నా ప్రాణమైనా ఇస్తానమ్మగారు. కానీ నా బిడ్డ గురించి తలుచుకుంటేనే. ఏ జాతకం వల్ల నువ్వు వాళ్ళిద్దరూ కలిస్తే ప్రమాదమని భయపడుతున్నావో అదే జాతకంతో వాళ్ళిద్దరూ కలిసిన ఎలాంటి ప్రమాదం లేదని నిరూపిస్తే వాళ్ళ ప్రేమని నువ్వు అంగీకరిస్తావా? అవును గని, ప్రపంచంలో నిజమైన ప్రేమ ఆ దేవుడు రాసిన నుదుటి రాతని సైతం మార్చగలుగుతుంది. అభిని ఇంటికి తీసుకురావాలి అంటే కేవలం సౌందర్య ప్రేమ వల్లే అవుతుంది. ప్రేమ దేన్నైనా గెలిపిస్తుంది గాని కానీ ఆ ప్రేమను గెలిపిస్తే నా బిడ్డ ప్రాణానికే ప్రమాదం అమ్మగారు. అలాంటి ప్రమాదమే వస్తుంది అంటే ఈ కుటుంబమే దాన్ని ఎదురిస్తుంది. నువ్వు నమ్మిన ఈ జాతకాన్ని మన సిద్ధాంతి ద్వారా పరిశీలింపజేసి వీళ్ళిద్దరూ కలవడం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదు అని తెలిస్తే నీకోకే కదా? నీ నమ్మకాన్ని తీసిపారేయకుండా అందులో నిజానిజాలు నీకు చూపించడానికే సిద్ధాంతి గారు ఈ జాతకాల్ని చూసి ఏమాత్రం అటూ ఇటుగా ఉన్నా వాటికి పరిష్కార మార్గాలు చూపమనే పిలిపిస్తున్నాను. అమ్మగారు. అవును గని, నువ్వు ఏ జ్యోతిష్కుడు చెప్పిన జాతకాన్ని నమ్ముతున్నావో గాని మన సిద్ధాంతి గారి వాక్కు ఎలాంటిదో నీకు తెలియంది కాదు. ఆనాడు మీ అక్క పార్వతిని ఈ ఇంటి కోడలవుతుందని దీవించిన సిద్ధాంతి గారే ఇప్పుడొస్తున్నారు. జాతకాలు అనుకూలంగా ఉంటే
ఎలాంటి ప్రమాదమూ లేదు అని తెలిస్తే నీకభ్యంతరం లేదుగా? అమ్మగారు, అభి ప్రేమ నా బిడ్డను ప్రాణాలతో ఉంచదు అనుకున్నప్పుడు నా బిడ్డని ఇంటికి దూరంగా ఉంచాలనుకున్నాను. వారి ప్రేమ ఎలాంటి ప్రమాదం తీసుకురాదు అనుకున్నప్పుడు నాకింక అభ్యంతరం ఉంటుందమ్మా. ఈ మాట చాలు గాని, చాలు. ఆలస్యం ఎందుకు భవానీ? తగలబెట్టేసే. ఓసి పిచ్చి మనవరాలా, మనం తగలెడితే మజా ఏముందే? దాని చేతే దీన్ని తగలబెట్టిస్తా. చీరతో పాటు చీర కట్టి పార్వతిలా అక్క ముందు నిలబడాలనే ఆశను కూడా తగలబెట్టేస్తా. భవానీ, నెత్తిన పెట్టుకుంటున్న ఇంట్లో వాళ్ల చేతే దాన్ని కొట్టించాలి అంటే మన చేతికి మసి పట్టకూడదు. అది ఇక్కడికొచ్చి చీరనెలా తగలబెడుతుంది భవానీ? వస్తుంది. ఈ చీరని వెతుక్కుంటూ ఇక్కడికే వస్తుంది. విజయ్, అమ్మా, భవానీ చిత్రాలను చూసినవా? ఇందాక టెర్రస్ పైకి వెళ్తుంటే చూశానమ్మా. అదొస్తుంది, త్వరగా తీసే. ఓ, ఏంటి సౌందర్య, నన్ను వెతుక్కుంటూ వచ్చావా? చీరెక్కడా? ఇదిగో నా ఒంటి మీద ఉందిగా. ఇంటికొచ్చాక కూడా నీ బుద్ధి మారలేదా సౌందర్య? వేరొకరు కట్టిన చీర కోసం వెంపర్లాడుతున్నావు. పోనీలే చైత్ర, సాయంత్రం నేను మార్చుకుంటానుగా, అప్పుడిస్తాలే. ముచ్చట పడుతోందిగా, కట్టుకుంటుందిలే. కుక్కని తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి పోదు కదా. చైత్ర, మాటలు సక్కగా రాని. అరే, అంత కోపం దేనికి సౌందర్య? చైత్ర తప్పుగా ఏమంది? అడుక్కునేవాడు ఎంగిలి కొడుకేగా ఆశపడేది. ఛీ, అసలు మీరు ఆవేశపడకు సౌందర్య, సాయంత్రం ఇస్తానని చెప్పానుగా. మర్యాదగా చెప్పండి, నా గదిలో నుంచి తెచ్చిన చీరెక్కడా? నీ గదా, అదెప్పుడు కట్టించావే? ఛీ, మీలాంటి వాళ్ళతో మాటలు అనవసరం. మర్యాదగా నా చీరెక్కడో చెప్పండి. ఎక్కడ పెట్టుకున్నావో మాకేం తెలుసు? పోయి వెతుక్కోపో. ఏయ్, ఏయ్, వదలవే. వదులు. నువ్వాగు. మీ నాటకాలు నాకు బాగా తెలుసా. చెప్పవే. వదులు. ఏయ్, అమ్మగారి ముందు నన్ను దోషం చేయనీకి ప్రయత్నిస్తున్నారా? అందుకే కదా రాత్రి కూడా ఆ టీషర్ట్ ని కాల్ చేసిండ్రు. ఇప్పుడు నా చీర కన్నబడకుండా వదలవే. చెప్పు, చెప్పవే, చెప్పవే. లేదంటే ఇక్కడి నుంచి ఓ తోపు తోసినంటే దిక్కు మళ్ళా చావు చేస్తావు. వదులు. వదులు. చెప్పు. ఏయ్, వదులు. వదులు. వదలవే. నిన్నే వదులు. చెప్పు. అరే, చెప్పవే. వదలవే. చైత్ర, మీరు అసలు మనుషులేనా? ఏం చేశారు ఈ చీరని? మరకలు పడ్డాయి, దానికి అంతలా గింజుకుంటున్నావే. పోయి ఉతికి ఆరబెట్టుకో. మిమ్మల్ని. ఏయ్, ఏంటే రెచ్చిపోతున్నావు? వాడేసినవి కట్టుకోవడం అలవాటే కదా. ఆ చీరను కట్టి నా కృష్ణని చేసుకోవడానికి రెడీ అవుతున్నావు. మరి మరకలు పడిన చీరను కట్టుకోవడానికి కొత్తగా ఫీల్ అవుతున్నావు ఎందుకే? నటిస్తుంది చైత్ర. ప్రేమని కన్నవాళ్ల కోసం వదిలేస్తున్నట్టు బిల్డప్, ఆస్తి కోసం అక్క మాట వింటున్నట్టు కవరింగు.
నువ్వు మహానటివే. దీంది ప్రేమేంటి భవానీ? టైంపాస్ కోసం అభిని వాడుకుంది. కల్లో కూడా ఊహించని కోట్లొస్తుంటే ఇప్పుడు కృష్ణ చేసుకోబోతుంది. హడావుడి చేయక ఉతుక్కొని కొట్టుకో పోవే. అదెలాగో చేసేదదే. ఇప్పుడు ఈ చీరను కట్టుకోకపోతే కోట్లేమన్నా జారిపోతాయా? ఏంటే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నిజమేగా నేను చెప్పింది. నీ ప్రేమ ఎంత అబద్ధమో నీ డబ్బు ఆశ అంత నిజం కాదా? వీడియో తీసి తెలివిగా ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఆడియో కూడా మ్యూట్ చేసుంటే ఇంకా బాగుండేది. ఇక్కడ మీ మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయి. భవానీ, నువ్వనుకుంటున్నట్టు సౌందర్యకి ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే నేను చూడాలనుకున్నట్టుగా పార్వతిలా తయారై నా ముందుకిలా రాదు. కానీ అమ్మగారు, చూసావా చూసావా మీ అక్క పార్వతిని చూసావా? చూడు ఎలా ఉంది. ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ. అది అది పార్వతి అంటే. అమ్మగారు, చాలా సంతోషంగా ఉంది అమ్మగారు. అంతా మీరనుకున్నట్టే మంచి జరుగుతుంది అమ్మగారు. ఇక ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తే. శివోహం. సిద్ధాంతి గారు, శుభం భూయాత్. క్రిష్, దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను ఆశీర్వదించండి సిద్ధాంతి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. సిద్ధాంతి గారు, మీ నోటి మాట ఫలిస్తే కన్నవాళ్లుగా మేము కళ్ళల్లో పెట్టుకుని చూసే అమ్మగారు ఎంతో సంతోషిస్తాం. అవును సిద్ధాంతి గారు. సౌందర్య తన మనసుకి నచ్చిన వాడితో కలిసుంటే తన ప్రాణానికి ప్రమాదమని భయపడుతున్నాడు. కాని మీరిచ్చిన ఆశీర్వాదం ఘనీ భయాన్ని పోగొట్టాలి. వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలి. ఆ జన్మలో నేను చేసిన ఏవో పాపాల్ని సరిదిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకిచ్చాడు. తప్పకుండా మంచి జరిగేలా చేస్తాను. దేవేంద్ర పార్వతీల జాతకాలు, అలాగే సౌందర్య జాతకం కూడా తెప్పించండమ్మా. ఐశ్వర్య, లోపల పెద్దబాబు పార్వతీల జాతకాలున్నాయి, వెళ్ళి తీసుకురామ్మా. అలాగే ఆంటీ. అలాగే గవ్వలు కూడా తెప్పించండమ్మా. గవ్వలా? గవ్వలు నా దగ్గర ఉన్నాయక్క, నేను తీసుకొస్తాను. కూర్చోండి సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు, అప్పట్లా నా ఇల్లు సంతోషంగా కళకళలాడాలి. అదిప్పుడు మీ చేతుల్లోనే ఉంది. అంతా ఆ ఈశ్వరేచ్ఛమ్మా.
చూస్తాను. భవానీ, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? చూడవే, ఇన్నిసార్లు వేశాను, ఒక్కసారైనా 6 పడిందా? దానికెలా పడిందే 6? ఆపుతావా నీ ఆరుగోలా? చెత్త ప్లాన్లు వేసి ప్రాణాల మీదకి తీసుకొస్తావు. నాది చెత్త ప్లాన్ కాదే, దాని సంకల్పం గట్టిది. అందుకే మనకి దుస్థితి. దాని సంకల్పం ఏమిటో గాని నువ్వు మాత్రం అరటిపండు వల్చి నోట్లో పెట్టినట్టు దాని చేతికి గవ్వలు అందించి వీరవనితలా తీర్చిదిద్దుతున్నావు కదా. అది కాదే మనవరాలా. ఏం చేసినా 6 పడదంటే పడదని ప్రగర్భాలు పరికావు. చివరికి ఏమైంది? నిజంగా పడో చైత్ర, కావాలంటే నువ్వు వేసి చూడు. ఇదిగో. నేను వేయనా? నా ఆలోచనలు నా వాళ్ళ మంచినే కోరుతున్నాయి. అందుకే నేను ఎన్నిసార్లు వేసినా 6లే పడుతున్నాయి. మరి నువ్వు ఉన్న ఇంటికే ద్రోహం చేయాలని ప్రయత్నిస్తున్నావు. నీకెలా పడుతుంది 6? సౌందర్య, ఏం చేస్తున్నారు? చూడండి ఆంటీ, 6 పడకుండా గవ్వలలో ఒక గవ్వని పాడు చేసి తెచ్చి నా చేత 6 వేయించాలని చూస్తున్నారు. చాలే ఆపు. నేను అలా చేస్తే నీ కారెలా పడింది? ఆపండి ఆంటీ, సౌందర్య చెప్పేది నిజమేనా? ఉండవమ్మా ఐశ్వర్య, ఇంత దాన్ని అంత ఊహిస్తావు. నిజంగా సౌందర్య చెప్పినట్టు చేస్తే కింద 6 ఎలా పడింది? ఈ సౌందర్యకి ముందు నుంచి నేనంటే గిట్టదు. అందుకే లేనిపోని అబాండాలు వేస్తోంది. గిట్టంది సౌందర్య కాదు, నీకు. అందుకే ఆంటీ ఇచ్చిన శారీని కూడా తగలబెట్టావు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, మీరు ఎన్ని ప్లాన్లు వేసినా అభిని ఆంటీ ఇంటికి తీసుకొస్తారు. ఇంకేవైనా నిందలుంటే అవి కూడా చెప్పమ్మా. అభి ఇంటికి రాకపోవడానికి మూలం ఇది. దీని బాబు చేష్టలకి రావడం లేదు. అభితో దీన్ని పెళ్లి చేయడం ఇష్టం లేక సౌందర్యకి దగ్గరగా రానివ్వకుండా ఉండటానికి అతని దగ్గర మాట తీసుకున్నాడు. అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిది చిన్న కోడలా. ఎందుకంటీ భవానీదే తప్పన్నట్టు అందరూ అలా మాట్లాడతారు? చైత్ర, నువ్వు ఆశపడేదేంటో నాకు తెలుసు. అది నెరవేరి ఎప్పటికీ ఇంటి మనిషిలాగే ఉండాలంటే మీ భవానీ మాటలకి వంత పాడుతూ తప్పుదారిలో వెళితే ఎప్పటికీ నెరవేరదు. సౌందర్య, పద. మీరు వెళ్ళండి ఆంటీ, నాకొక చిన్న లెక్కుంది, చూసుకుని వస్తాను. ఆంటీ, ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని మీ తప్పులన్నింటినీ క్షమించారు అఖిల ఆంటీ. కానీ మీరు మారకుండా ఇలాగే ప్రవర్తిస్తే విసిగిపోయిన ఆంటీ మిమ్మల్ని కలుపు మొక్కల్లా ఇంటి నుండి పీకి పారేస్తే
మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి. అసలు నేనేం చేశాను ఐశ్వర్య? మీరేమీ చెయ్యకపోతే వచ్చే నష్టమేమీ లేదు. కానీ మీరు తప్పు చేశారని ఆంటీకి తెలిస్తే ఆది పరాశక్తి అవతారంలో చూసే ధైర్యం మీకుందా? ఆస్కార్ అవార్డు కూడా చిన్నదైపోతుందేమో మీ నటనకు. ఏయ్ ఏయ్